నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. కిరణ్ టీవీ భక్తి ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. గురుగారి ద్వారా పంచాంగం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఒక 1 మంత్ నుంచి అనుకుంటా నేను పిలుస్తున్నాను, ఈ పంచాంగం చెప్పండి గురుగారు రండి అని. మాకు ఇవాళ టైం ఇచ్చారు. సో ముందుగా శుభాకాంక్షలు గురుగారు. మీకు మన ఛానల్ తరపున మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు వారికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా, మీకు కూడా. గురుగారు, శ్రీ పరాభావనామ సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? గ్రహాల రీత్యా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? మళ్ళీ ప్రకృతి వైప్యంగా ఎలా ఉండబోతుంది ఒక్కసారి తెలియజేయండి. అలానే మనకి పరాభనామ సంవత్సరం, ఈ పరాభనామ సంవత్సరం అనగానే మనకి 2026 నుంచి 2027 ఏప్రిల్ 17 వరకు కూడా కొనసాగేటువంటి మనకి ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. తెలుగు సంవత్సరాల ప్రకారంగా చూసినట్టయితే కనుక అందులోనూ ఈ పరాభనామ సంవత్సరంలో మన ప్రకృతి వైపరీత్యాలు కూడా కొంచెం వేరే రకంగాను కొత్తగాను ఉండబోతున్నాయి. కాబట్టి ఏదైనా వైరస్లు వచ్చేదానికి అవకాశం కూడా ఎక్కువగానే కనపడుతూ ఉంది. దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలానే కుటుంబ విలువలు కూడా కొంచెం పెంచుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం ఏర్పడుతుంది. అలానే ఎవరికి వారి యమునా తీరే అనేటువంటి భావం నుంచి బయటపడాల్సినటువంటిది తరుణం అయితే ఆసనమైందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ పరాభనామ సంవత్సరం మనం చూడబోయేది ఏంటంటే కనుక ఆడపిల్లలే మగపిల్లలే పెళ్లి చేసుకునే విధంగా ఏర్పడుతుంది. ఏంటి గురుగారు అలా అంటున్నారు? అంటే అలాంటి వ్యవస్థ ఏర్పడిపోతుంది. దీన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరాభనామ సంవత్సరం అంటే మన పొరుగులు తీసేస్తూ ఉంటుంది. పరాభనామ సంవత్సరం అంటే మన పని మనం చేసుకున్నా కూడా ఎవరో వచ్చి పుల్లలు పెట్టేసి ఆ పనిని చెడగొట్టేసి మనల్ని హింసించాలి, ఇబ్బంది పెట్టాలి అనేటువంటి తత్వం ఎక్కువైపోతుంది. వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువైపోతాయి. గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి. విలువలు ఉండవు, కుటుంబ వ్యవస్థ ఉండదు, విలువలు ఉండవు, పెద్దవారంటే గౌరవం ఉండదు. ఈ సంవత్సరం అందరికీ కూడా అలానే ఉంటుందా? భూమండలం మొత్తం అలానే ఉందమ్మా. ఓకే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా విలువలు కాపాడుకుంటూ ఉండాలి. అలానే పెద్దలు ఇచ్చినటువంటి పాఠ్యాలే కాకుండా పెద్దల్ని కూడా గౌరవిస్తూ ఉండాలి. పిల్లలకి బోధన చెప్తూ ఉండాలి. అన్ని రకాలు కూడా అందరూ కూడా తప్పులు, ఇది తప్పు అనిపిస్తే చేయకుండా మంచి రూట్లో వెళ్ళాలి. ఈజీ మనీ కోసం ఎక్కువ మంది చాలా రకాలైనటువంటి వ్యవస్థల్లోకి వెళ్ళిపోయేలాగా కనిపిస్తున్నారు. గురు వ్యవస్థ ఎక్కువలా ఉంది. ఎక్కడికక్కడే మోసపోతున్నామని తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎవరికైతే డబ్బు ఉంటుందో, ఎవరికైతే అండ ఉంటుందో వారొక్కరే హైక్లో ఉంటారు, వారొక్కరే మంచి పద్ధతిలో ఉంటారు. ఇవన్నీ కూడా పరాభనామ సంవత్సరం మనం చూడబోతున్నాం. మనకు తెలియకుండానే ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. అలానే ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి. అన్నిటికీ నిత్యావసర వస్తువులు అన్నిటికీ కూడా రెక్కలు వస్తాయి. రెక్కలు అంటే ఎగిరిపోవటం కాదు, రేట్లు పెరుగుతాయి. అలానే గోల్డ్, సిల్వర్ లాంటివి కూడా కొంతమేర రేట్ అయితే స్థిరంగానే ఉంటుంది. 1,50,000 నుంచి 1,80,000 మధ్యన గోల్డ్ ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా. అలానే సిల్వర్ కూడా మ్యాక్సిమం 10 లక్షలు, కిలో 10 లక్షల లోపే ఉండేదానికైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6 లక్షల నుంచి 10 లక్షల లోపు మనకి ఈ సంవత్సరంలో చూడబోతున్నాం. కిలో. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. ఇకపోతే విదేశీ వ్యవస్థ, విదేశీ సంస్థలు, విదేశీ సంబంధించినటువంటి విషయాలు మనం గమనించుకున్నట్టయితే కనుక అన్ని రకాలు కూడా బాగానే ఉన్నాయి. విదేశాల్లో అయితే అంత పట్టుత్వం ఉండదు. జాబుల పరిస్థితి కూడా అంత బాగుండదు. స్వదేశంలోనే మంచి అవకాశాలు లభ్యపడుతూ ఉంటాయి. అలానే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అయితే ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ రంగం కన్నా కూడా ఎవరికి వారు ఇండిపెండెంట్గా బతకాలి అనేటువంటి నినాదం ఉంటుంది. ఒకటైతే మంచి జరగబోతుంది. ఏంటది? ఈ పరాభనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా భూమిని నమ్ముకునేటువంటి నినాదం వస్తుంది. ఈ భూమి మీద నమ్ముకొని భూమి మీద పంటలు పండించేసి ఆ పంటల్ని అమ్ముకునే విధంగా, ఆ పంటలతో తినడం విధంగా ఎక్కువగా రైతులుగా మారాలి అనేటువంటి నినాదానికైతే ఖచ్చితంగా ఏర్పడుతున్నారు. ఎందుకంటే జరిగేటువంటి పరిణామాలు, జరిగేటువంటి వ్యవస్థ, వైపరీత్యాలు ఇవన్నీ కూడా మనం ముందుగా గమనించుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్కరు కూడా పంటల వైపు వెళ్ళటం, పంటలు పండించుకోవాలి అనే ఒక ఆలోచన రావటం మంచి విషయము. ఇది మాత్రం మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఈ పరాభనామ సంవత్సరం మంచి ఏదైనా జరుగుతుంది అంటే కనుక ప్రతి ఒక్కళ్ళలోని చైతన్యం, ప్రతి ఒక్కళ్ళలోని మార్పు వస్తుంది. ఇక ఈ పరాభనామ సంవత్సరంలో మారేటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయి అంటే అతిపెద్ద గ్రహాలు ఉన్నాయంటే కనుక గురువు ఒక గ్రహం మారుతుంది. అతిపెద్ద గ్రహాలైనటువంటి దాంట్లో గురువు మారుతున్నారు. తర్వాత రాహుకేతు కూడా మారుతున్నారు. శని భగవానుడు సైతం అయితే అదే రాశిలో ఉంటారు, కానీ నక్షత్ర మార్పు అయితే చెందుతారు. కాబట్టి ఏదైతే మీనరాశిలో ఉన్నారో ఆ మీనరాశిలోనే ఉంటారు, కానీ నక్షత్ర మార్పు చెందుతారు. శనిదేవుడు. అలానే రాహుకేతులు మారుతున్నారు. రాహుకేతులు వచ్చేసి, కేతు వచ్చేసి కర్కాటక రాశికి వెళ్తారు.
అలానే మకర రాశికి వెళ్తాడు రాహు. అలానే గురువు కూడా కర్కాటక రాశి రావడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇవన్నీ కూడా ఈ పరావనామ సంవత్సరంలోనే జరుగుతూ ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాల గురించి అయితే మనం మాట్లాడుకోవాలి కాబట్టి పెద్ద గ్రహాల గురించి మాట్లాడడం. ఇక ఇవన్నీ కూడా మనకి ప్రకృతి వైపరీత్యాలు, ఇంకా అందులోనూ ముఖ్యమైనటువంటిది రాజ్యాన్ని పాలించేటువంటి రాజకీయ నాయకులు. ఇక ఈ రాజకీయ నాయకుల గురించి ఆలోచించినట్టు కనుక పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆరోగ్యం క్షీణించేలాగా ఉంటుంది. పార్టీల్లో కూడా కొంచెం కుమ్ములాట్లు జరిగేలా ఉంటుంది. నైట్ పార్టీలు పార్టీలు ఏం మారుతాయో ఏమొస్తే కూడా కొంచెం గొడవలయ్యేటువంటి దానికైతే ఉంది. కొత్త వాళ్ళందరికీ కూడా రాజ్యాన్ని అప్పగించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అన్నింటిలో కూడా కొంచెం కుమ్ములాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా భావోద్రేకాలు ఎక్కువగా అవుతాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా ఉండాలి. పిల్లలు పెద్దవాళ్ళగా ఆలోచిస్తారు, పెద్దవాళ్ళు పిల్లలుగా ఆలోచిస్తారు కాబట్టి దానికి వ్యవస్థ మారిపోతుంది. కాబట్టి దాని తగ్గట్టు ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. వీటన్నిటి కూడా సమానత్వంగా ఉండాలి అంటే కనుక ప్రతిరోజు కూడా ఎవరికి నచ్చినటువంటి వారికి దైవుని యొక్క ఆరాధనలో ఉంటే కొంతమేర వీరికి బాగా అయ్యేదానికైతే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక మనకి ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే కనుక ఇక ద్వాదశ రాశుల్లోకి మనం ఒకసారి అడుగు పెట్టినట్టయితే కనుక గురుగారు, మళ్ళీ ఈ పరాభావనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ముఖ్యంగా పాటించాల్సిన పరిహారాలు ఏంటి, వాళ్ళు అనుకున్నవి అన్నీ జరగాలి అంటే ఏం చేయమంటారు? ఖచ్చితంగా ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి, అందులోనూ పరాభనామ సంవత్సరం. పరాభనామ సంవత్సరం 2027 ఏప్రిల్ 17 తారీఖు వరకు కూడా ఈ పరాభనామ సంవత్సరంలోనే ఉండబోతున్నాం. అందులో ముందు ముఖ్యంగా ఈ ద్వాదశ రాశిలో కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి అనగానే ముఖ్యంగా వీరికి ఏంటంటే కనుక ఆదాయం 2, వ్యాయం 11, రాజ్యపూజ్యం 2, అవమానం 7 ఇలా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా. అంటే ఇన్కమ్ సోర్స్ తక్కువగానే ఉందంటారా? కొంచెం గ్రహాల యొక్క స్థితిగతులు కూడా వీరి మీదకి కొంచెం కోపంగా ఉన్నాయి. సంవత్సరం మొత్తం కూడా మారేటువంటి గ్రహాలన్నీ కూడా కొంచెం అనుకూలించట్లేదు కాబట్టి కొంచెం అట్లానే ఉంటుంది ఇది రాశి. కానీ భయపడే అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఇలా ఉంటుందా అనేది కాదు. వారి యొక్క గోచార ప్రకారంగా వారి యొక్క దశాంతరస ప్రకారంగా వారి యొక్క పర్సనల్ జాతకం ఏదైతే ఉందో అది చూపిస్తే కానీ తెలుస్తుంది. అందరికి ఇలానే ఉంటుందా అనేది లేదు. ఇందులో ఎమ్మెల్యే కొడుకు ఉండొచ్చు, ఎంపీ కొడుకు ఉండొచ్చు, వెల్ సెటిల్డ్ అయి ఉండొచ్చు, బిల్గేట్ కొడుకు ఉండొచ్చు. ఇందులో పర్టికులర్గా జాతక ప్రకారంగా చూసే కొన్ని ఉంటాయి, ఓవరాల్గా చూసే కొన్ని ఉంటాయి. కాబట్టి ఇది ఓవరాల్గా చూసేటువంటి ఇది ఉంటుంది కాబట్టి దీని గురించి మనం ఆలోచించే అవసరం లేదు. ఇప్పుడు ఈ పరాభనామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ పరాభనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అయితే కొంతమేర ముందుకు వెళ్తారు. ఎన్ని గ్రహాలు సానుకూలంగా లేకపోయినా ముందుకైతే వెళ్ళేదానికి కనపడుతుంది. ఏదనుకున్నారో అది సాధిస్తారు. వీళ్ళుగా స్కూళ్ళు, కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్, మెకానిక్ షెడ్స్, ఇంకా కూడా కార్ మెకానిక్, బైక్ మెకానిక్స్, కార్ షోరూమ్స్, బైక్ షోరూమ్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇలాంటి వాటికి కొత్తగా ఏదైనా మొదలు పెట్టుకోవచ్చు. పార్ట్నర్షిప్ మాత్రమే చేసుకోమంటారా? ఇలాంటి వాటికి అయితే కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు వరకు ఏం చేయలేనటువంటి బిజినెస్ల కన్నా కూడా ఇప్పటి వరకు ఏం చేయలేనటువంటి నిరుద్యోగులు ఉంటారు, వ్యాపారం చేయాలన్న ఆలోచనలో ఉంటుంది. వారంతా కూడా ఈ సంవత్సరం మొదలు పెట్టుకోవాలనుకున్న వారికి ఇలాంటి వ్యాపారాలు బాగుంటాయి. అలానే జిమ్మింగ్, తర్వాత స్విమ్మింగ్ పూల్స్, రియల్ ఎస్టేటు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. రైతులుగా అయితే చెప్పిందే పట్టిందల్లా బంగారం అయితే రైతులకైతే. అప్పుడు శని భగవాన్ అశుభ దృష్టి, ద్వాదశ రాశుల అశుభ దృష్టి కూడా పెద్దగా కనిపించదు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు నెంబర్ సైతం ఏదైతే ఉందో అది కూడా పెద్దగా బాధించదు అనమాట. ఇక విదేశాన్ని అయితే పెద్దగా కనిపించట్లేదు వీళ్ళకిను. ఈ పరాభనామ సంవత్సరంలో ఒకటైతే వీరికి అవుతుందండి, పూర్వీకుల ఆస్తులు రావటం. ఎక్కడి నుంచి పూర్వీకులు వీళ్ళ నామాల ఆస్తులు ఉంటాయి కదా, ఎక్కడో కనిపించకుండా పోవటమా, వీరి పేరు మీద రాయలేదని అనుమానం ఉండటం ఇలాంటివి ఉంటే కనుక వీరికి ఖచ్చితంగా అనుకోకుండా వీరి పేరు మీద ఆస్తి వస్తుంది. అదొకటి అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వస్తుంది. ఇదైతే వీరికి అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇది ఎనడూ లేనటువంటి అదృష్టం. కాబట్టి గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా వేరే ఉంటాయి. మనం ఇట్లా ఏంటంటే వారి యొక్క పర్సనల్ హారోస్కోప్ తీసుకున్నాం అనుకోండి, వ్యక్తిగత జాతకం, దాంట్లో ఇంకా గుప్తంగా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా నిధులు నిక్షేపాలు దొరకటం, కర్కాటక రాశి వారికి సంవత్సరం నిధులు నిక్షేపాలు దొరుకుతాయి. ఎక్కడో పోయి కూర్చుంటాము, ఎవడో తెలియకుండా ఆకాశంలో నుంచి ఒక మూట పడేస్తారు. ఆ మూట వీళ్ళు తొక్కుంటూ వెళ్ళిపోతే ఏం చేయలేము, వీళ్ళు గమనించి తీసుకోవాలి దాన్ని. కాబట్టి కర్కాటక రాశి వారికి అలాంటి మిరాకిల్స్ జరుగుతాయి. ఈ సంవత్సరం కళలు రావటము, ఎక్కడో నేను ఉన్నానని చెప్తారు ఎవరో కళ్ళలో, నేను అక్కడ ఉన్నాను చూసుకోండి బాబు తీసుకోండి, నేను అక్కడ మూట కట్టి పెట్టేశానని చెప్తుంది. వీళ్ళు ఆ తొక్కలే నాకున్న అదృష్టానికి అవన్నీ అక్కడి నుంచి వస్తాయి అనుకుంటారు. కానీ అక్కడ పోయి చూస్తే నిజంగానే మూట ఉంటుంది. వీరు తీసుకుంటే అదృష్టవంతులు, తీసుకోలేదంటే ఎవడో పట్టుకోవచ్చు. అలానే వీరికి ఏంటంటే అదృష్టం అలా ఉంటుంది, మిరాకిల్తో కూడినటువంటి అదృష్టం ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. అయితే వీరికి ఉన్న మొండి, మూర్ఖత్వం, అమాయకత్వం, కోపం ఇవన్నీ కూడా వీరిని బాధిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల మూట దొరకదు. వాటి వల్ల మూట కూడా తీసుకోకుండా ఉంటారు. దొరకదు మూట. వాడి నాకెందుకు అని. వీడు సంపాదించడం చేత కాదు, ఈ జాతక ప్రకారంగా సంపాదించలేము. మూట దొరికితే తీసుకోలేము. అంటే ఎక్కడ మాట వస్తుందని భయం.
కాబట్టి మొండితో ఉంటారు, మొండి తత్వంతో ఉంటారు. ఏదైతే అది సాధిస్తారు, ఆ సాధించేటువంటి శక్తియుక్తులు అయితే కర్కట రాశి వారికి పుష్కలంగా ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు. ఎవరో ఒకరి దగ్గర నుంచి అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉద్యోగ రీత్యా ఎలా ఉంది గురుగారు? ఇక వీళ్ళకి ఉద్యోగం కూడా ఆగస్టు తర్వాతే ఉంటుందండి. ఆగస్టు తర్వాతే ఉంటుంది. 2026 ఆగస్టు తర్వాత మాత్రం వీరికి ఉద్యోగం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం అయితే చేయొచ్చు. చిన్న చిన్నగా ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి వీరికి. ప్రయత్నం చేస్తే కనుక దొరుకుతాయి. కళ్యాణ రీత్యా ఎలా ఉంటుంది? కళ్యాణ యోగం ఉంది అంటారా వీళ్ళకి? కళ్యాణ యోగం ఉందిలే కానీ కళ్యాణం చేసుకునే దానికి లేదు వీళ్ళకి. చేసుకోకపోవడం మంచిది. కళ్యాణం గురుబలం ఉన్నది వీళ్ళకి, కానీ అంటే గురువు మొత్తానికి నీచలో ఉన్నారు. చేసుకోకుండా ఉంటే బెటర్ అంటున్నారా? లేదు, ఈ సంవత్సరం కనీసం నవంబర్ వరకు ఆగితే కొంచెం మంచిది. ఓకే. ఇక చేసుకోమని చెప్పేసి ఒకసారి పెళ్లి అయిన వాళ్ళకి మాత్రమే ఇది. అంటే పెళ్లి ఒకసారి కూడా పెళ్లి కాలేదనుకోండి, వాళ్ళు మాత్రం నవంబర్ వరకు ఆగాలండి. నవంబర్ వరకు ఆగితే మంచి గ్రహాలు అనేది వారికి బాగుంటుంది. గురువు కూడా మారుతుంటాడు అప్పటికి. మంచి వీరికి స్వస్థానంలోకి వస్తారు. అప్పుడు పెళ్లి చేసుకోవడానికి గురుబలం బాగుంటుంది. లేదంటే కనుక గురువు 12వ స్థానంలోకి వెళ్తున్నాడు. 12వ స్థానంలో గురువు ఉంటే పెళ్లి చేసుకుంటే కనుక అది కోర్టు వ్యవహారాలు అవుతాయి. పెళ్లి చేసుకున్న రోజు కాకుండా నేను మరుసటి రోజే కోర్టు వ్యవహారంలో కూడా ఉంటాను. కోర్టు తాకపోయి కూర్చుంటారు ఇద్దరు భార్యాభర్తలు. కాబట్టి ఇప్పుడైతే పెళ్లి అంతగా యోగించట్లేదు. ఓకే. పెళ్ళి అయితే నవంబర్ తర్వాత చేసుకోవచ్చు. విద్యార్థులకు ఎలా ఉంది గురుగారు? ఇక విద్యార్థులకు వచ్చేసి ఎంత బాగుంటుంది. అన్ని రకాల ప్రయత్నాలు చేసుకోవచ్చు. పోటీ పరీక్షలు రాసుకునేప్పుడు మాత్రం మర్చిపోతారు, మతిమురుపులు ఉంటాయి. కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చడమా, ఏదోటి మాట్లాడుకోవడం లాంటివి కాకుండా వీరు ఇండిపెండెంట్గా వేరే ఎటువంటి అలవాట్లు లేకుండా ఉండాలి. చెడు అలవాట్లు వదిలివేయాలి. అప్పుడే విద్యార్థులకు బాగుంటుంది. పోటీ పరీక్షల్లో బాగా రాయగలుగుతారు. లేకుంటే కనుక ఖచ్చితంగా మర్చిపోయేదానికి ఇది ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి వారు ప్రికాషన్ తీసుకోవాలి. ప్రతిరోజు కూడా జాజికాయ పౌడర్ని పాలలో వేసుకొని తాగాలి. అప్పుడు వీరికి మతిమరుపుని విద్యార్థులు మతిమరుపు తగ్గుతూ ఉంటుంది. తప్పకుండా గురుగారు. మళ్ళీ ఈ పరాభావనామ సంవత్సరంలో వీళ్ళకి అన్నీ కూడా వాళ్ళు అనుకున్నట్టు జరగాలి అంటే ఏదైనా పరిహారం ఉంటుంది అంటారా? ఖచ్చితంగా పరాభనామ సంవత్సరంలో ఇక ఈ కర్కాటక రాశి వారు తీసుకోవాల్సిన పరిహారాల కన్నా కూడా ముందు ముఖ్యంగా వీరికి ఏంటంటే కనుక కలిసి వచ్చిన కలర్ బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్, ఈ 3 కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక కలిసి వచ్చిన నెంబర్ అయితే కనుక 5, 4 ఈ 2 నెంబర్లు అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక కలిసి వచ్చేటువంటి వారం అయితే కనుక బుధవారం, గురువారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఏదో ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు అట్లా వెళ్తే మంచిది. అలానే బయటికి వెళ్ళేటప్పుడు 2 ఇలాచీలు జేబులో వేసుకుని వెళ్తే కనుక వీరికి అన్ని రకాల కలిసి వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకో. అలానే వీరికి ఏంటంటే కనుక ఈ నెంబర్స్ అయితే వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక కలిసి వచ్చే రోజు కూడా అయితే వీరికి ఇది బాగుంటుంది. ఇంకా అన్ని రకాలుగా ఉంటే దేవుని అనుగ్రహం కావాలి. దేవుని అనుగ్రహం కన్నా ముందు ఈ జాతక ప్రకారంగా కాకుండా నాకు ఏది కలిసి రావట్లేదు, ఏం అర్థం కావట్లేదు, ఎన్ని రకాల పంతులుగా చూసినా, ఎన్ని రకాల జాతకం చూసినా కలిసి రావట్లేదు అంటే మీ మీద మీ మంచితనంతో ఎవరు తట్టుకోలేక మీ మీద చెడు క్రియేట్ చేయించవచ్చు. భార్యాభర్తలు గొడవ పెట్టుకోవచ్చు, పెద్దల మధ్య గొడవ పెట్టవచ్చు, ఎన్నో రకాల పుల్లలు వేసి ఏమైనా చేపిస్తే కూడా అనుకున్న పనులు అవ్వవు. కాబట్టి అలాంటివి ఏమైనా చేయించుంటే కూడా మీ మీద అనుకున్న పనులు కాకుండా ముందుకు వెళ్లకుండా అష్టదిబ్బందిని అయిపోయి ఉంటారు. అలాంటిది ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే దానికి ఉన్న పరిష్కార మార్గం చూపించబడుతుంది. ఇక దేవుని అనుగ్రహం అయితే కనుక మీకు అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. హనుమాన్ మందిరంలో గారెల దండ వేయడం ఎప్పుడైనా 3 మాసాలకు వచ్చేస్తే చాలా మంచిది. అలానే అరటి చెట్టు కింద కానీ రావి చెట్టు కింద కానీ గురువారం రోజున దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఇక ఈ పరిహారాలు చేసుకుంటే కొంతమేర అదృష్టవంతులైతే అవ్వచ్చు. ఎప్పుడైనా ఒకసారి బెల్లం దానం చేస్తే మంచిది. వినాయకుడు స్వామివారు కానీ శనేశ్వరి దగ్గర కానీ బెల్లం పెడితే చాలా మంచిది. వీరికి ఇలాంటి ప్రయత్నాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. పరాభనామ సంవత్సరం కర్కాటక రాశి వారికి కూడా బాగుంటుంది. తప్పకుండా గురుగారు. కర్కాటక రాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.